అవకాశాలు దక్కకపోవడంతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లినట్టుగా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెలిపాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారని చెప్పాడు. జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారని భారత మాజీ క్రికెటర్ తెలిపాడు. ఇలా డిప్రెషన్ కి గురై ప్రాణాలను వదిలేవారిని చూస్తూ ఉంటే బాధేస్తుంది అన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ మానసిక ఒత్తిడిని భరించలేక సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో భారత మాజీ క్రికెటర్ విబి చంద్రశేఖర్ తో పాటు మరొక మాజీ ప్లేయర్ డేవిడ్ జాన్సన్ కూడా ఇలానే బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఊతప్ప మాట్లాడుతూ మానసికంగా కుంగుబాటు ఎదురైనప్పుడు జీవిత ప్రయాణం దారుణంగా ఉంటుందని పేర్కొన్నాడు. గ్రాహం థోర్ప్, డేవిడ్ జాన్సన్, వివి చంద్రశేఖర్ తదితరులు మానసిక కుంగుబాటు భరించలేకనే సూసైడ్ చేసుకున్నారని అన్నారు. నేను ఆ దశను దాటి వచ్చిన వాడినే. ఆ ప్రయాణం చాలా దారుణంగా ఉంటుంది, మానసికంగా బలహీనపరుస్తుంది. మనల్ని ప్రేమించే వారికి భారంగా మారుతున్నాము అనే ఆలోచనలు వెంటాడుతుంటాయి. ఆ టైం అత్యంత కఠినంగా ఉంటుంది. మనకి ఎలాంటి విలువ లేదు అనిపిస్తుంది. 2011లో నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. అసలు మనిషిగా ఎందుకున్నానా అని సిగ్గుపడ్డా. జీవితంలో ఏం చేయాలో తెలియకపోతే ఇలానే ఉంటుంది. ఆ ఒక్కరోజు లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఆ చీకటి నుంచి వెలుగులోకి రావడానికి కాస్త సాయం అవసరం. చివరి వరకు కాకపోయినా తదుపరి అడుగు పడే వరకు ఉన్న సరిపోతుందని ఊతప్ప చెప్పుకొచ్చాడు.